ఈరోజు మకర సంక్రాంతి గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పనటువంటి జీవిత సత్యాలు. అసలు సంక్రాంతి అంటే ఏమిటి, సంక్రాంతి పండుగ నిజంగా ఎలా జరుపుకోవాలి, అసలు సంక్రాంతి నిజంగా ఒక పండుగ లేకపోతే జీవితాన్ని మార్చేసేటటువంటి ఒక మహా ప్రక్రియ, మహర్షులు చెప్పినటువంటి సత్యాలు ఏమిటి, మనము పాటిస్తున్నటువంటి నియమాలు ఏమిటి, ఇంకా చెప్పాలంటే ఈ మకర సంక్రాంతి గురించి అసలు మహర్షుల మాటల్లో వాళ్ళు ఏం చెప్పారు, ఇంకా పురాణాల్లో చెప్పినటువంటి విధంగా కనుక సంక్రాంతిని కనుక మనం పాటించినట్లయితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మనకు ఏ రకంగా కలుగుతాయి, ఇంకా దాంతోపాటు అసలు సంక్రాంతి పండుగ అనేది మనిషిని రక్షించే ఒక మహా వ్యవస్థ. ఇది సంక్రాంతి ఒక పండుగ కాదు, మనిషిని రక్షించేటటువంటి ఒక మహా వ్యవస్థ. అసలు సంక్రాంతి అసలు రహస్యాలు ఏమిటి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడని చెప్పుకుంటాం. సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు, కాలం మారుతూ ఉంటుంది, సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు. కానీ మన జీవితం ఎటు ప్రయాణిస్తూ ఉన్నది, మన జీవిత గమ్యం ఏమిటి అనేటటువంటి దాని గురించి తెలియచేసేటటువంటి అద్భుతమైనటువంటి వాస్తవాలు ఇప్పుడు. అలానే సంక్రాంతి వెనుక దాగినటువంటి భయంకరమైనటువంటి సత్యాలు ఏమిటి, సత్యం ఎప్పుడు భయంకరంగానే ఉంటుంది, సత్యం ఏమిటి, అసలు ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే రైతును దేవుడిగా కొలిచేటటువంటి దేశం ఉందా అంటే లేనే లేదు, ఒక్క భారతదేశం తప్ప. భారతదేశంలో రైతును దేవుడిగా కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఒకే ఒక్క పండుగ. కాబట్టి సంక్రాంతి అంటే భారతదేశానికి ఎందుకు ఇంత ప్రాణం. భోగి మంటల్లో మనం భోగి రోజు భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం, భోగి మంటల్లో కొన్ని కాల్చేసేయాలి. ఇప్పుడు చెప్పినటువంటివి కనుక కాల్చకపోతే అసలు మన జీవితం ఎప్పటికీ మారదు. సంక్రాంతి అనేటటువంటిది ఒక మానసిక శుద్ధి ప్రక్రియ. ఇంకా చెప్పాలంటే భారతీయులు ముందే హెచ్చరించారు, ఉత్తరాయణం అంటే సహజంగా మనం మోక్షకాలం అనుకుంటాం, కానీ ఉత్తరాయణం అంటే మోక్షకాలం కాదు. ఇది తెలుసుకుంటేనే మన జీవితం మారిపోతుంది. పైగా పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఆ గాలిపటాలు ఎగరేయటం వెనుక ఇది భారతీయ సక్సెస్ ఫార్ములా అంటే మనకు నేర్పినటువంటి జీవిత సూత్రం ఏమిటి అంటే సంక్రాంతి ఒక పండుగ కాదు, మనిషిని మళ్ళీ ఒక మనిషిగా మార్చేసేటటువంటి ఒక మహా ప్రక్రియ అనేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం.